దయగల కాపరి. చాలా కాలం క్రితం ఒక అందమైన పచ్చని కొండల ప్రాంతంలో సీలాస్ అనే గొర్రెల కాపరి ఉండేవాడు. సీలాస్ దగ్గర సరిగ్గా 100 గొర్రెలు ఉండేవి. అతనికి తన మందలోని ప్రతి గొర్రె పేరు తెలుసు. వాటిని అతను తన బిడ్డల్లా చూసుకునేవాడు. ఆ 100 గొర్రెల్లో పిప్ అనే ఒక చిన్న గొర్రెపిల్ల ఉండేది. పిప్ చాలా చురుకైనది మరియు ఎప్పుడూ కొత్త విషయాలను అన్వేషించాలని అనుకునేది. అది గడ్డి మేయడం కంటే గెంతడం మరియు సీతాకోకచిలుకల వెంట పడటం అంటేనే ఎక్కువ ఇష్టపడేది. ఒకరోజు సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో సీలాస్ తన గొర్రెలను ఇంటికి తీసుకెళ్లడానికి సిద్ధమయ్యాడు. అతను ఒక్కొక్క గొర్రెను లెక్కపెట్టడం మొదలుపెట్టాడు. 97, 98, 99. సీలాస్ ఆగిపోయాడు. ఒక గొర్రె తక్కువగా ఉంది. పిప్ ఒక మెరిసే తుమ్మెదను వెంబడిస్తూ మందకు దూరంగా వెళ్ళిపోయింది. ఆ తుమ్మెద ఎగురుకుంటూ వెళ్ళి ఒక చీకటి లోయలోకి మాయమైపోయింది. పిప్ చుట్టూ చూసింది. కాని తన స్నేహితులుగాని తన కాపరి సీలాస్ గాని ఎక్కడా కనిపించలేదు. సీలాస్ తన మనసులో ఇలా అనుకున్నాడు, 99 గొర్రెలు ఇక్కడే సురక్షితంగా ఉన్నాయి కదా, ఒక చిన్న గొర్రెపిల్ల కోసం వెతకడం అవసరమా? కాని అతను పిప్ను వదిలేయలేకపోయాడు. అతను వెంటనే తన చేతికర్ర పట్టుకుని చీకట్లోకి వెతకడానికి బయల్దేరాడు. అడవిలో వింత వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. పిప్ భయంతో ఒక ముళ్ల పొదవెనుక దాక్కుంది. దాని మెత్తని ఉన్ని ముళ్లలో చిక్కుకుపోయింది. అది మే మే అని గట్టిగా అరిచింది. కాని ఎవరూ వినడంలేదని దానికి చాలా ఏడుపు వచ్చింది. సీలాస్ గాలిలో పిప్ గొంతు విన్నాడు. అతను కొండలెక్కాడు, రాళ్లమధ్య నడిచాడు, లోయల్లో వెతికాడు. పిప్, ఎక్కడున్నావు అని గట్టిగా పిలిచాడు. ఎంత అలసిపోయినా అతను వెతకడం మాత్రం ఆపలేదు. చివరికి ఒక ముళ్లపొదలో వణుకుతున్న పిప్ను సీలాస్ చూశాడు. అతను మెల్లగా పిప్ దగ్గరకు వెళ్లి ముళ్ళు గుచ్చుకోకుండా దాన్ని బయటకు తీశాడు. పిప్ తన కాపరిని చూడగానే భయం మర్చిపోయి సంతోషంగా గెంతువేసింది. సీలాస్ పిప్ను తన భుజాలపై ఎక్కించుకున్నాడు. దొరికావు నా బుజ్జిగొర్రెపిల్ల, నిన్ను పోగొట్టుకున్నానని చాలా భయపడ్డాను అన్నాడు. పిప్ తన తలను సీలాస్ భుజానికి ఆనించి నిశ్చింతగా కళ్ళు మూసుకుంది. సీలాస్ ఇంటికి చేరగానే తన స్నేహితులందర్నీ పిలిచి, రండి, నాతో కలిసి సంతోషించండి, తప్పిపోయిన నా గొర్రెపిల్ల దొరికింది అని చెప్పాడు. దేవుడు కూడా మనల్ని అలాగే ప్రేమిస్తాడు. మనం దారి తప్పినా ఆయన మనల్ని వెతుక్కుంటూ వచ్చి తన దగ్గరకు చేర్చుకుంటాడు.